హలో అందరికీ కార్తీక మాసం అయిపోయింది ఈ రోజుతో. సో నేను ఈ వీడియో ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అరుణాచలం వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అస్సలు నాకు కుదరలేదు. అరుణాచలం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా అమ్మ, నేను, మా పిన్ని వాళ్ళ అమ్మాయి, మా పాప, మా హస్బెండ్ వెళ్ళాము. టర్న్ చేయమంటున్నాను నేను. మా హస్బెండ్ని కూడా చూపించడానికి ఆఫ్ చేస్తానంటున్నాడు. ఆఫ్ చేయొద్దు అని చెప్పాను. సో హాయ్ చెప్పమంటే అట్లా నిల్చున్నారు. విజయవాడ నుంచి మేము కాట్పడికి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము. అక్కడి నుంచి అరుణాచలానికి బస్సెస్ ఉన్నాయి 10 మినిట్స్కి ఒకసారి. సో మేము అరుణాచలం రీచ్ అవ్వగానే రూమ్ తీసేసుకున్నాం. రూమ్ రెంట్ మాకు 1000 రూపీస్ పడింది పర్ డేకి. సో వెళ్ళగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాము. గిరి ప్రదక్షిణకి వెళ్ళే ముందు ఇక్కడ టిఫిన్ చేసి వెళ్దామని ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగా నచ్చింది. మేము రూమ్ అయితే టెంపుల్ దగ్గరే తీసుకున్నాము, ఎందుకంటే జర్నీ టైం సేవ్ అవుతుందని చెప్పి ఎక్కడైనా రూమ్ తీసుకోవాలి కదా అని చెప్పి మేము ఎప్పుడు టెంపుల్ దగ్గరే తీసుకుంటాము ఎక్కడికి వెళ్ళినా కూడా. సో మేము టిఫిన్ చేయడం అయిపోయింది. మేము ఇక్కడ గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయాము. మొత్తం 8 లింగాలు ఆటో వాళ్ళు కూడా చాలా బాగా చూపించారు. 600 తీసుకున్నారు గిరి ప్రదక్షిణకి ఆటోకి. మాకు మొత్తం దర్శనం 8 లింగాలు అయిపోయిన తర్వాత అక్కడ మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళాము. అక్కడ మోక్ష మార్గం దగ్గర లేడీ జింకలు ఉన్నాయి. చాలా బాగా నచ్చింది నాకైతే. నైట్ టైం కూడా ఎంత బాగుందో వ్యూ. అక్కడ మార్నింగ్ ఇంకా బాగుంటుంది. సో మాకు ఇక్కడ గిరి ప్రదక్షిణ అవ్వగానే ఇక్కడ చిన్న స్ట్రీట్ షాపింగ్ చేద్దామని వచ్చాము. అక్కడ బుక్స్ కానీ చిన్నపిల్లల టాయ్స్ కానీ. గుగ్గిలం చాలా ఫేమస్. గుగ్గిలం తీసుకున్నాం, మేము కేజీ తీసుకున్నాం 4 మెంబర్స్ కలిపి. సో మేము ఈసారి మీరు కంపల్సరీ వెళ్తే ఇక్కడ గుగ్గిలం ట్రై చేయండి, తీసుకెళ్ళండి, చాలా మంచిది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వేస్తారు బాగా. నెక్స్ట్ ఆ రోజు రైట్ రూమ్లో స్టే చేసి ఇంకా మార్నింగ్ 5:30కే లెగ్స్ అందరం ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము దర్శనానికి. మేము వెళ్ళేసరికి క్రౌడ్ ఉంది. అసలు మామూలుగా అయితే అంత ఎర్లీ మార్నింగ్ ఉండదేమో అనుకున్నాను, అప్పటికే క్రౌడ్ స్టార్ట్ అయిపోయింది. చూసారా లైన్ ఎంత ఉందో. టెంపుల్లో ఫోన్ అలౌ చేశారు. అక్కడ మొత్తం టెంపుల్ అంతా తీసాను. కానీ మేము ఇక్కడ టెంపుల్ దర్శనం అయ్యాక రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము. అక్కడ అస్సలు ఫోన్ అలౌ చేయలేదు. మాకు అసలు జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక అడ్డంకి. అసలు ఆగిపోదాం అనుకున్నాం, కానీ ఆ దేవుడి మీద ఉన్న భక్తి, ఆ శివుడే మమ్మల్ని లాక్కెళ్ళాడు. గుడిలో దర్శనం మాకైతే 40 మినిట్స్ పట్టింది. మేము 50 రూపీస్ టోకెన్ తీసుకున్నాము దర్శనానికి. సో అదొక్కటే ఉంది అక్కడ. ఇంకా ఎర్లీగా దర్శనం అవటానికి ఇంకా హై రేంజ్ లేవు, లో రేంజ్ లేవు, అదే ఉంది. సో మాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ గోపురాలు అయితే చాలా బాగుంటాయి. అన్ని గోపురాలు కూడా చూసాం మేము. ఇక్కడ శివుడు దర్శనం అవ్వగానే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది లోపలే, చాలా బాగుంటుంది. అక్కడ ఎంత క్యూ. మాకు శివుడు దర్శనం అయింది కానీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అవ్వలేదు. అక్కడ అంత క్రౌడ్ ఉంది. సో అక్కడే టోకెన్ ఇస్తారు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిన తర్వాత పక్కనే టోకెన్ ఉంటుంది, లంచ్కి ఇస్తారు అన్నప్రసాదాలకి. మేము తీసుకోలేదు కానీ బయటకు వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము, గర్భగుడి దగ్గరికి. ఇదే మీకు చూపిస్తున్నాను. పైన కొంచెం లైటింగ్, ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం చీకటిగా ఉంది లోపల. అస్సలు అయితే నేను అక్కడ వీడియో తీస్తుంటే అక్కడ వాళ్ళు తీయొద్దు అన్నారు. ఇంకా నేను కొంచెం సేపు మీ అందరికీ చూపిద్దామని తీసి ఇంకా తర్వాత పెట్టేశాను. అక్కడ మేము దీపం కూడా వెలిగించాము. లక్కీగా మాకు భలే అవకాశం వచ్చింది అక్కడ దీపం వెలిగించడానికి. ఇక్కడ ఉన్నాయి కదా దీపాలు, ఇక్కడ అందరూ చాలామంది పెట్టారు. మేము పక్కన చిన్న టేబుల్ ఉంది, దాని మీద పెట్టాము. అసలు దగ్గరికి వెళ్ళగానే ఆ విగ్రహాన్ని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగేసి. మాకు ఈ దర్శనానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి 2 సార్లు డిలే అయింది. మాకు ఆజ్ఞ లేనిది ఏది అవ్వదు. ఆ దేవుడు ఆజ్ఞ వేశాడు కాబట్టి మాకు ఎంట్రీ దొరికింది. ఆ శివుడి దర్శనం అయింది. అయిపోయిన తర్వాత మేము అందరం అక్కడ ఫోటో దిగాము. మా అమ్మాయి అసలు దిగనని గోల, వెళ్ళిపోదామని గోల. అసలు పిల్లలతో వెళ్తే తెలిసిందే కదా, అసలు వాళ్ళకి ఒక పట్లని ఒకటి నచ్చదు. దర్శనం అవ్వగానే మేము లైన్లోకి వెళ్ళాం ప్రసాదాల కోసం. అక్కడ పులిహోర, వడ అంట చక్కలా ఉంది గట్టిగా. నెక్స్ట్ లడ్డు ఇచ్చారు. ఫ్రీగా అందరికీ లడ్డు ఇస్తున్నారు. ఇక్కడ విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇచ్చినట్టు, తిరుపతిలో ఇచ్చినట్టు లడ్డూస్ అయితే ఇస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడైతే ప్రతి గోపురం దగ్గర, ప్రతి గుడి దగ్గర నంది విగ్రహాలు అయితే ఉంటాయి గుడి మీద. అసలు అదైతే అల్టిమేట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. మాకైతే మొత్తం ఈ ట్రిప్ మనిషికి 2500 పడింది. ట్రైన్ ఛార్జెస్, రూమ్ ఛార్జెస్, బస్ ఛార్జెస్ విత్ ఫుడ్. అక్కడైతే మేము ఒక్కరోజు కూడా అక్కడ భోజనం చేయలేదు గుడిలో. టిఫిన్స్తోనే ఉన్నాము. మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫుడ్ తిన్నాము. అక్కడ ఒకరోజు టిఫిన్ చేసాము అంతే. ఇంకా రిటర్న్ అయిపోయాము.
సో ఇక్కడ మేము అందరం ఇక్కడ ప్రసాదం తీసుకొని అందరం తింటున్నాము. ఇక్కడైతే పులిహార కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. అందరూ ప్రసాదం తిన్న తర్వాత ఇంకా ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోవాలి కదా. మేము రూమ్కి వెళ్ళి మొత్తం సర్దేసుకొని ఆటో మాట్లాడుకొని ఇంకా డైరెక్ట్గా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయాము. అక్కడ అసలు చెప్పాను కదా ఇందాక, అస్సలు వీడియో తీనివ్వలేదు. ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే తీసాను. ఇంకా రమణ మహర్షి ఆశ్రమం ½ అన్ అవర్ ఉన్నాము. అక్కడ పైన గుహలు ఉన్నాయి, ఇంకా చూడాల్సిన ప్లేస్ అయితే చాలా. అసలు అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో ఫారినర్స్ని చూసి నేను షాక్ అయ్యాను, ఇంత భక్తిగా ఉంటున్నారని. అసలు మన వాళ్ళలో కొంతమంది మతం మారుతున్నారు, నాకు చాలా బాధగా ఉంది. దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడండి. కుదిరితే తప్పకుండా అరుణాచలం వెళ్ళిరండి. మేము స్టేషన్కి వచ్చేసి ట్రైన్ కూడా ఎక్కేసాము. మా అరుణాచలం మెమోరీస్ తలుచుకుంటూ విజయవాడ వచ్చేసాము.